సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. The topic ఏంటంటే ఇప్పుడు మల్కాజ్గిరి is the largest constituency in country with 32 lakh voters. సో ఈ మొత్తం కాన్స్టిట్యుయెన్సీస్ కి మనము ఫ్రీగా ట్రీట్మెంట్ ఏర్పాటు చేస్తున్నాం. సో ఆల్రెడీ మల్లారెడ్డి హాస్పిటల్ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మనం ఎక్కడ కూడా మెడ్చల్ వాళ్ళకి ఇవ్వాలి లేకపోతే అక్కడ స్థాయిక సూరారంలోనే ఇవ్వాలని అట్లా ఉద్దేశం ఏం లేదు. కానీ మనం ఇది మొత్తం కాన్స్టిట్యుయెన్సీ అంతా తెలియాలి. ఎందుకంటే మనం ఫ్రీ ఇచ్చే హాస్పిటల్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం, ఏ ఏరియా వైజ్ ఏమి ఇస్తలేదు. కానీ ప్రత్యేకంగా మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీకి మనం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ అక్కడ ఉండే జనాభాకి మొత్తం ఇక్కడ మల్లారెడ్డి హాస్పిటల్లో పేదలకి ప్రత్యేకంగా ఇక్కడ మనం ఫ్రీ ఇస్తున్నామని వాళ్ళకి మేము ఒక వీఆర్ గివింగ్ దెమ్ అన్ ఆప్షన్ ఆర్ ఎల్స్ వీఆర్ గివింగ్ దెమ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన దగ్గర ఇట్లా మల్లారెడ్డి హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ముందే అడగండి, మాకు మీకు మీ ఏదైనా ఉంటే మేము ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం. అంటే బేసిక్ గా గతంలో కూడా మల్లారెడ్డి గారు ఎంపీకి ఎలక్షన్ ఇది ఉండే, అంటే ఎంపీగా ఇది రికార్డ్ చేసుకోకండి, ఇది లైవ్ లేదు. భద్రా గారి మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేసే కాబట్టి మేము మా ప్రయత్నం ఏం చేస్తున్నాం అంటే 7 కాన్స్టిట్యుయెన్సీస్ లో మనం ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామని అనుకుంటున్నాం. అంటే అధికారం ఉన్నప్పుడు కూడా చేసినాము. మల్లారెడ్డి హాస్పిటల్ దీనికన్నా ముందు అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఇప్పుడే అని కాదు. కానీ ఎవరికి తెలీదు. ద పాయింట్ ఏంటంటే ఎవరికి తెలీదు. అన్ని ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ A to Z అంటే మొత్తం మెడిసిన్, జనరల్ సర్జరీ, OBGY, పీడియాట్రిక్స్, ఆప్థాల్మాలజీ, ENT, స్కిన్, సైకేట్రీ, మళ్ళా ఏదైనా టీబీ, చెస్ట్, ఒకవేళ లంగ్స్ సంబంధించి ఏదైనా ఉంటే ఎన్ని రోజుల వరకు కాదు, ఎప్పటికీ మీకు తెలీదా? మీ మల్లారెడ్డి హాస్పిటల్ మేము 14 సంవత్సరాల నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సేమ్ ఉస్మానియా గాంధీ మాదిరిగా మీ అందరికీ తెలుసుండొచ్చు కదా. కాదండి, ఒక నిమిషం. మల్లారెడ్డి నారాయణ వేరు, మల్లారెడ్డి హాస్పిటల్లో మీకు ఒక ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే మీకు ఎక్కడ దొరకలేని బ్లడ్ గ్రూప్ కూడా మీకు మల్లారెడ్డి హాస్పిటల్లో ఉంటుంది. ఎందుకంటే మా స్టూడెంట్స్ వచ్చి అప్పుడప్పుడు వచ్చి డొనేట్ చేస్తూ ఉంటారు. మనం బ్లడ్ క్యాంప్ పెడితేనే పెద్ద గొప్పలోనే అవసరం లేదు. మీరు ఎప్పుడైనా వచ్చి మల్లారెడ్డి హాస్పిటల్లో చూడండి ఎంతమంది ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో. రోజు 1500 ఓపీడీ. ఎంత? 1500 ఓపీడీ. అడ్మిషన్స్ ఎంత? 500 అడ్మిటెడ్ ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అయితే తెలుసా? ఏమండి, మీరు వచ్చి తెలుసుకోండి, వచ్చి ఇస్తాం మీకు. ఒక్క నిమిషం, దీనికన్నా ముందు ఎవరు క్వశ్చన్ అడిగారు? ఎవరు? ఏం క్వశ్చన్ అడిగారు? కెన్ యూ ప్లీజ్ కమ్ ఇన్ ద ఫ్రంట్. మీరు వచ్చి కౌంట్ చేసుకోవచ్చండి. నో అంటే నేను అనేది ఐఎమ్ గివింగ్ యూ ద ఫ్యాక్ట్స్ మై సెల్ఫ్. సో ఇఫ్ యూ హ్యావ్ అ డౌట్ దెన్ యూ కెన్ కమ్ దేర్ అండ్ సీ యువర్ సెల్ఫ్. No, true, but when we are telling you the records very openly, you can come and see yourself అని చెప్తున్నాను. For eyewitness. See, let us have a positive discussion, Andy. We are all here to support the media, and I request the media to support us. We are not doing anything wrong. This is not a business. We are doing social service. Okay, so let us take it positively, because our family, we all stay in Malkajgiri. Most of our families also stay in Malkajgiri. So we all are here to support you. Sorry, లేదు సార్, మేము గతం 14 సంవత్సరాల నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. కాదు అంటే మల్కాజ్గిరి ఏరియాలో ఎవరికి తెలీదు, మనం ఇది ప్రమోట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉండే సిచ్యువేటెడ్ ఏరియా సూరారంలో ఉంది. ఓకే, ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్, అందరూ అన్నలకి తమ్ముడికి ప్లీజ్ ఒక్కసారి వినండి, మీరు మీడియా మిత్రులకి ప్లీజ్ ఒక్కసారి. ఓకే, సో లెట్ us బిగిన్. అందరికీ నమస్కారం. ఈరోజు మేము మల్లారెడ్డి హాస్పిటల్ తరఫు నుంచి ఇది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక పెద్ద ఎత్తున మీడియా మీటింగ్, ఇంకా ప్రెస్ నోట్, ఇంకా ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన పెద్దోనీలు డాక్టర్ సిహెచ్ భద్రారెడ్డి గారు, చైర్మన్ మల్లారెడ్డి హెల్త్ సిటీ,
ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా మా డాక్టర్ సుధారమణ మేడం గురించి మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేడం డైరెక్టర్ మల్లారెడ్డి హెల్త్ సిటీ, గతం 15 సంవత్సరాల నుంచి మాతో ఉన్నారు. మేడం ప్రిన్సిపల్ గాంధీ మెడికల్ కాలేజ్, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అండ్ మేడం కూడా ప్రొఫెసర్ మెడిసిన్, ఇంకా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కూడా ఉన్నారు. చాలా సీనియర్ మేడం. ఇంకా దాంతోపాటు మా డాక్టర్ శ్రీలత మేడం, ప్రొఫెసర్ ఎనాటమీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్. అదేవిధంగా డాక్టర్ సిద్ధప్ప గౌరవ్ గారు, డైరెక్టర్ మల్లారెడ్డి హెల్త్ సిటీ. సార్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే సార్ రిమ్స్ కడపది డైరెక్టర్ ఉండే, అదేవిధంగా ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఉండే. హీఈస్ అ ప్రొఫెసర్ ఆఫ్ ఎనెస్థేషియా, ఎమర్జెన్సీ కేసెస్ చాలా బాగా డీల్ చేస్తారు. మళ్ళీ ఆయనతో పాటు మా డాక్టర్ విశ్వేశ్వర శాస్త్రి సార్. సార్ ఈజ్ ద డీన్ ఆఫ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అండ్ రమణి మేడం ప్లీజ్ రావాలి, మీరు కూడా. సుమన్ చంద్ర గారు మీరు కూడా రావాలి. సో మేడం కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. డాక్టర్ రమణి మేడం ప్రొఫెసర్ పాథాలజీ. మేడం కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి రిటైర్ అయ్యారు. అదేవిధంగా డాక్టర్ సుమన్ చంద్ర గారు, సార్ ప్రొఫెసర్ రేడియాలజీ. సార్ ఇప్పుడు మా మెడికల్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి హాస్పిటల్. సార్ మీరు కూడా ప్రిన్సిపల్గా ఉండే కదా? యా, ప్రిన్సిపల్ నిజామాబాద్ మెడికల్ కాలేజ్. సో ఈరోజు ఇక్కడ అందరికీ మనం ఒక మీటింగ్ చేసిన కారణం ఏంటంటే, మల్లారెడ్డి హాస్పిటల్. నా పేరు డాక్టర్ ప్రీతి రెడ్డి, నేను ఐఎమ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ మల్లారెడ్డి హెల్త్ సిటీ. అదేవిధంగా మేము భద్రారెడ్డి గారు సన్ అండ్ డాటర్ ఇన్ లా ఆఫ్ శ్రీ సిహెచ్ మల్లారెడ్డి గారు. ఈరోజు మనము ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, మల్లారెడ్డి హాస్పిటల్ గతం 15 సంవత్సరాల నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అది చాలా మందికి తెలీదు, ఎందుకంటే సూరారము, మెదకు, అక్కడ ఆ ఏరియా మొత్తం అందరికీ తెలుసు, అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మనం ఏ లొకాలిటీ అనుకొని ఇప్పటివరకు ఇవ్వలేదు. ఆ ఫ్రీ ట్రీట్మెంట్ ఎవరైనా పొందగలుగుతారు, ఎవరు వచ్చినా వాళ్ళందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ 1500 ఓపీడీ రోజు అవుట్ పేషెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా 500 పేషెంట్స్ ఎప్పుడు అడ్మిట్ ఉంటారు. అన్ని రకాల బ్లడ్ టెస్ట్స్, ఎక్స్రేస్, సిటీ, ఎంఆర్ఐ, సోనోగ్రఫీ అన్నీ అక్కడ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. సో ఇదంతా మనం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ కూడా మొత్తం మనము ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. సో ఇది ఏంటంటే, అన్ని 7 కాన్స్టిట్యున్సీస్, మన 7 ఏరియాస్ ఆఫ్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో అంతా మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేసే ఉన్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. కాబట్టి ఈ మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి మేము ఫ్రీ ట్రీట్మెంట్ మల్కాజ్గిరి ఏరియాలో కూడా వాళ్ళకి కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఏంటంటే పేదోళ్ళకి, ఎస్పెషలీ మీ ఎవరికి ఏది ప్రాబ్లం ఉన్నా కూడా అన్ని రకరకాల ట్రీట్మెంట్ జరుగుతున్నాయి ఇక్కడ. జనరల్ మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, డెలివరీస్ ఆల్రెడీ ఫ్రీ ఇస్తున్నాం. మీ అంతా ఫ్రీనే ఉంది. అదేవిధంగా ఒక ఫీమేల్ బార్న్ చైల్డ్ అంటే ఒక అమ్మాయి పుడితే 5000 రూపీస్ డీడీ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళా వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్ అంటే పుట్టినప్పుడు పిల్లలకి ఏమేమి కావాలో ఆ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మల్లారెడ్డి గారు కిట్ అని. మళ్ళా చిన్నపిల్లలు డిపార్ట్మెంట్, లంగ్స్ డిపార్ట్మెంట్, హార్ట్ డిపార్ట్మెంట్, బ్రెయిన్ డిపార్ట్మెంట్, స్కిన్, సైకేట్రీ, ఆర్థోపెడిక్స్, కంటి అంటే మన ఆఫ్థాల్మాలజీ, ఈఎన్టీ అన్ని డిపార్ట్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి. చాలా మందికి తెలుసు, కానీ మల్కాజ్గిరి ఏరియాలో కూడా ఈ ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను డాక్టర్ భద్రారెడ్డి గారికి 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి, అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికి కూడా పేరు పేరు నమస్కారం. జస్ట్ ఈరోజు మల్లారెడ్డి హెల్త్ సిటీ కోసం చెప్పాలని మీ ముందుకు వచ్చాం. సో మల్లారెడ్డి హాస్పిటల్ ఏదైతుందో మోర్ దెన్ 1000 బెడెడ్ హాస్పిటల్ విత్ మోర్ దెన్ 1500 ఫ్రీగా అంటే ఓపీడీ కానీ, అదేవిధంగా మొత్తం ఐసీయూ బెడెడ్స్ మొత్తం 150 ఐసీయూ బెడ్స్తోని సూరారంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉంది. సో గత 15 years నుంచి కూడా ఇక్కడ కంప్లీట్గా ఫ్రీ ఓపీడీ, అదేవిధంగా ఫ్రీ ఇన్ పేషెంట్స్, బెడ్ ఛార్జెస్ లేకుండా
మళ్ళీ ఆపరేషన్ ఛార్జెస్ లేకుండా కంప్లీట్గా ఇక్కడ మళ్ళీ అదేవిధంగా 3 పూటల బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూటలు కూడా ఫుడ్ పెడుతూ అక్కడ సర్వీస్ చేయడం జరుగుతుంది. సో అది ఇవే కాకుండా అంటే ఇంతకుముందు చెప్పినట్టు డాక్టర్ ప్రీతి గారు అంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆబ్స్టిక్స్ కానీ, పీడియాట్రిక్స్, అదేవిధంగా చెవు, కంటి, ఆప్థమాలజీ, ఈఎన్టీ, అట్లా ఆర్థోపెడిక్స్, అట్లాంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్లో కంప్లీట్గా ఫ్రీగా అక్కడ సర్వీస్ చేస్తున్నాం. స్పెషల్గా చెప్పాలంటే ఆబ్స్టిక్స్ డిపార్ట్మెంట్ కోసం నేను చెప్పాలా, ఆబ్స్టిక్స్ డిపార్ట్మెంట్లో కంప్లీట్గా ఒక 9 months ప్యాకేజ్ అనేది ఉంది. హెల్త్ కార్డ్ ఇస్తూ వాళ్ళకి ఏంటంటే కేవలం 500 రూపీస్కి ఆ కార్డు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఆ 9 monthsకి సరిపోయే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా దాంట్లో కవర్ అయిపోయి కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. అంటే అల్ట్రాసౌండ్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో 9 months తర్వాత కూడా వాళ్ళకి డెలివరీ టైంలో అంటే నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ డెలివరీ అయినా కూడా వాళ్ళకి దాంట్లోనే కవర్ అయిపోతుంది. మెడిసిన్స్తో పాటు ఇస్తున్నాం. మళ్ళీ అదేవిధంగా అమ్మాయి పుడితే 5,000 రూపాయలు మా సిఎంఆర్ కిట్, ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ కిట్ ఎట్లా ఉందో అదేవిధంగా సిఎంఆర్ కిట్ అది మేము వాళ్ళకి అన్ని అంటే ఇట్లా కిట్ మొత్తం దాంట్లో సరిపోయే సామాన్ ఎవరైతే పుట్టిన పిల్లలకి ఇమీడియట్గా అవసరం అవుతుందో ఆ సామాన్తో పాటు ఇస్తున్నాం. అమ్మాయి పుడితే 5,000 రూపాయలు, అదేవిధంగా అబ్బాయి పుడితే వాళ్ళకి 2,500 రూపాయలు ఇచ్చి సో చేస్తున్నాం. ఇంకా అదేవిధంగా క్యాటరాక్ట్ సర్జరీస్, ఎన్నో క్యాటరాక్ట్ సర్జరీస్ కూడా చేస్తున్నాం. మల్లారెడ్డి హాస్పిటల్, మల్లారెడ్డి ట్రస్ట్ తరఫున మేము ఒక స్పెషల్ ఏసీ బస్ కూడా పెట్టడం జరిగింది. గత 1 year నుంచి కూడా దగ్గర 1000 పైన మా మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో క్యాటరాక్ట్ సర్జరీస్ అన్నీ కూడా ఫ్రీగా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఇంకా మొత్తం మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్, స్పెషల్గా చెప్పాలంటే క్యాన్సర్ హాస్పిటల్ ఒక లీనియాక్ మిషన్తోని, పెట్ స్కాన్తోని, ఒక మంచి ఫెసిలిటీస్తోని, హై అండ్ ఎక్విప్మెంట్తోని ఇక్కడ సూరారంలో ఉంది. సో దాన్ని కూడా స్పెషల్గా రోటరీ క్లబ్ వాళ్ళతో కలుపుకొని ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా ఉంది. సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా విలేజెస్లో వెళ్ళి స్క్రీనింగ్ క్యాంప్ చేసుకొని ఎర్లీ డిటెక్షన్ చేసుకొని అక్కడ కూడా ఆరోగ్యశ్రీ అయితే, ఈఎస్ఐ అయినా ఏదో విధంగా అత్యంత తక్కువగా, నేను ఇప్పుడు మీ ముంగట మీడియా మిత్రులందరూ కూడా చెప్తున్నాను, అంత తక్కువ క్యాన్సర్ ట్రీట్మెంట్ మన తెలంగాణలో ఎక్కడ కూడా కాదు. అంటే గవర్నమెంట్ ఎంఎన్జే తప్ప నెక్స్ట్ వచ్చేది మల్లారెడ్డి హాస్పిటలే, మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటలే. అదేవిధంగా నేను ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నాను మైక్ ముంగట, గాంధీ ఉస్మానియా తర్వాత అంత తక్కువ ట్రీట్మెంట్ అయ్యేది మల్లారెడ్డి హాస్పిటల్, ఇంకెక్కడ కూడా కాదు. సో దయచేసి ఇవన్నీ మంచి హై అండ్ ఎక్విప్మెంట్తోని, మంచి సీనియర్ డాక్టర్స్తోని మల్లారెడ్డి హాస్పిటల్ అక్కడ రన్ అవుతుంది. సో మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ అంతా కూడా మీరు ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంకా అదే కాకుండా 1000 పైన హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇంకా ముందు కూడా ఇవి కంటిన్యూ చేస్తాం. ఇంకా పెద్ద ఎత్తున మొత్తం మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ అంతా కూడా పెడతామని మీ అందరి ముందు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. మీకు అందరికీ ఈ విషయాలు తెలియదు అంటే నేను ఆశ్చర్యపోవడం ఏమి కాదు. ఒక చిన్న విషయం అండి, మా ఇంట్లో ఒక్కసారి అండి ప్లీజ్ వినండి. మా ఇంట్లో మా మిస్సెస్ వచ్చేసి ఆమె అడిషనల్ డైరెక్టర్ హెల్త్, అంటే మీకు తెలుసు డైరెక్టర్ తర్వాత ఆమెనే ఎంటైర్ తెలంగాణ. ఆమె ఒకసారి నన్ను అడిగింది, మేము మల్లారెడ్డి హాస్పిటల్లో ఇవన్నీ ఫ్రీగా జరుగుతాయా అని. అంటే మా ఇంట్లో నేను ఏదైతే హాస్పిటల్లో చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్గా, డీమ్గా, ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నానో ఆ విషయాలు మా మిస్సెస్కే తెలియదంటే మీకు తెలియదంటే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఇది మేము అంత పెద్దగా ప్రాపగాండా చేయలేదనే అనిపిస్తుంది. ఆ విషయాన్ని మనం ఉంచుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి ఇవి చెప్పాలా, మీ మీడియా తరఫున ఇది చెప్పాలా అనేటువంటి ఉద్దేశంతో మేము ఇవన్నీ చెప్తున్నామండి. మెయిన్లో ముఖ్యంగా వచ్చే పేషెంట్స్ ఎక్కువ మటుకు కుత్బులాపూర్ నుంచి కొంచెం మేడ్చల్ భాగం, అదేవిధంగా నర్సాపూర్, మెదక్ ఎక్కువ మటుకు అక్కడ నుంచి మాకు ఎక్కువగా పేషెంట్ రావడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ అంటే నర్సాపూర్లో అడిగితే వివరణ చెప్తారు మల్లారెడ్డి హాస్పిటల్. చిన్న ఎగ్జాంపుల్, నేను హాస్పిటల్ పేరు తీసుకోను కానీ ఒక చిన్న హాస్పిటల్ ఒక రోజు ఓపీడీ ఫ్రీ పెట్టినందుకు మొత్తం మీడియా అంతా కవర్ చేసిరు. దట్స్ గుడ్. బట్ ఇది విషయం కూడా మనము ప్రైవేట్ హాస్పిటల్, ఒక ప్రైవేట్ హాస్పిటల్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ మనం ఒక ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే అదొక సోషల్ సర్వీస్. సో we want to continue that social service and extend that in the area of Malkajgiri. No, 1 second sir, I want to just make it very clear to you. Sir, 1 second sir, let me speak. Till today there is no board or there is no
dedicated sentence in our hospital saying that మెడ్చల్ లోనే ఉందని లేదు. నేను ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే పీపుల్ డోంట్ నో బియాండ్ మెడ్చల్ ఎవరికి తెలీదు అని అంటున్నాను. ఇప్పుడు సూరారంలో హాస్పిటల్ ఉంది కదా సార్, సూరారంలో తెలుసు ఎందుకంటే చుట్టుముట్టు వాళ్ళు చూస్తుంటారు, వర్డ్ ఆఫ్ మౌత్ తెలుసు. మెదక్లో ఏంటంటే మాక్సిమం అక్కడ హైవే ఓఆర్ఆర్ కి దగ్గర అక్కడ అవుతుంది కాబట్టి వాళ్ళకి తెలుసు. సో మాక్సిమం పేషెంట్స్ అటువైపు వస్తాడు. ఇప్పుడు యాక్సిడెంట్ కేసెస్ అంతా అక్కడ నుంచి మనకు ఎక్కువ వస్తాయి సార్. సో దీంతో పాటు మెడ్చల్ ఎందుకు తెలుసు అంటే మల్లారెడ్డి గారు అక్కడ పోతున్నప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. కానీ మల్కాజ్గిరిలో తెలీదు. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ మల్కాజ్గిరి, యు ఆర్ ఎగ్జాక్ట్లీ రైట్. నాట్ ఓన్లీ జస్ట్ మల్కాజ్గిరి, దిస్ అబ్సల్యూట్ హాస్పిటల్ ఇస్ ఫ్రీ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఎస్ ఎస్ యాక్చువల్గా ఎనీబడి కెన్ వాక్ ఇన్ సార్, అట్లేం లేదు. అంటే మీరు అంటే సారీ సార్, యా సో యాక్చువల్గా అంటే అట్లా ఏం లేదు, మీరు కూడా ఎవరైనా రావచ్చు దానికి. అంటే దానికి అట్లా స్పెసిఫిక్ సింబల్ ఏం లేదు. ఎవరైనా దే కెన్ జస్ట్ వాక్ ఇన్ అండ్ దే కెన్ అవైల్ ద ట్రీట్మెంట్, అట్లేం లేదు. Rightly said that maybe people don't know outside, but there are our records also where we have so many Warangal side patients, Nizamabad area patients, they have also come and taken treatment in our hospital free of cost. Yes, or from Bidar and even from Andhra Pradesh. Yes. So now we are publicizing it. Sir, if at all you want to ask the questions, I request you to please come in the front and ask us. We are very happy to answer you. Yes, absolutely, sir. Ante sir, oka nimisham sir. First of all, meeku ikkada Aadhar card kuda avasaram ledu. You just walk in, take in the treatment. Ante. Okay? Em ledu. Atla there is no boundary ande. We welcome all the patients. We welcome all the people. We have no boundaries at all. Sir? I did not get you. Yes, of course, sir. ఇప్పుడు గతం 14 years నుంచి we are doing this treatment free of cost. Most of the people don't know. So today we have this meeting to say that please know that there is a hospital. Osmania Gandhi తర్వాత భద్రా సార్ చెప్పినట్టుగా, భద్రారెడ్డి గారు చెప్పినట్టుగా, we have Mallareddy Hospital to serve you all. లేదు సార్, నథింగ్ సార్, ఫ్రీ ఎడ్యుకేషన్. ఐ విష్ గవర్నమెంట్ డస్ దట్. ఇప్పుడు మన గవర్నమెంట్ చేస్తే బాగుంటది అనుకుంటున్నా, ఫ్రీ ఎడ్యుకేషన్ ఆల్సో. సార్ మా బాధలు మాకు ఉన్నాయి సార్, చేస్తున్నాం, ఏదో ప్రయత్నం చేస్తున్నాం, సోషల్ సర్వీస్ చేస్తున్నాం సార్. కాదు మల్లారెడ్డి గారు, మీరు తెలుసు కదా మల్లారెడ్డి గారి గురించి. మేమా అమ్మో అంత పెద్ద డైలాగ్ మేము ఎట్లా చెప్పాలి సార్? ఆయన వస్తారు కదా చెప్తాడు మీకే. ఆయన పేటెంట్ అయిందండి డైలాగ్, మేము చెప్తే బాగోదు. ఖచ్చితంగా నేను అంటే ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను కంటెస్ట్ చేస్తాను. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను కంటెస్ట్ చేస్తాను. లేదంటే నేను చెప్తున్నాను కదా, గత 15 years నుంచి చేస్తున్నాము, గత 1 year నుంచి కూడా స్పెషల్ బస్ పెట్టి కూడా ఇంకా చేస్తున్నాము. సో ఇది మొత్తం ఇంకా పెద్ద ఎత్తున కూడా చేయాలని ఉంది. సార్ కన్సల్టేషన్ ఫ్రీ, అడ్మిషన్ ఫ్రీ, సర్జరీస్ ఫ్రీ, డెలివరీస్ ఫ్రీ, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీ, మీకు ఎంఆర్ఐ ఫ్రీ, 2D ఎకో ఫ్రీ, మందులు ఫ్రీ. ఏం ఫ్రీ లేదు చెప్పండి? మీకు ఇంప్లాంట్స్ తప్ప ప్రతి ఒక్కటి ఫ్రీనే. ల్యాబా? సార్ కొంచెం మీరు ఎవరు కనిపిస్తలేరు సార్, మీరు చాలా యాక్టివ్ ఉన్నారు, కొంచెం మీ ముఖం చూపిస్తే బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఒకసారి మీ ఫేస్ చూపారా సార్? ఐ విల్ బి వెరీ లక్కీ. ఓహో అన్నా, నీ పేరు మీదనే ఉంది హాస్పిటల్. థ్యాంక్ యూ. గెలిచిన తర్వాత కలుద్దాం మళ్ళీ. లేదు అస్సలు లేదు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ. మా చైర్మన్ భద్రారెడ్డి గారికి, వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి మేడం గారికి, ఇక్కడ ఉన్న నా సహోద్యోగులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు, మీలో కొంతమంది ముఖ్యంగా లేడీ పాత్రికేయులకి కొన్ని డౌట్స్ రేస్ చేస్తున్నారు. ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇస్తారు, ఏ డిపార్ట్మెంట్స్లో ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఏమి ఇస్తారు అని కొంచెం క్వశ్చన్. మీ వాయిస్ బయటికి రాలేదు, మగవాళ్ళ మాటలే బయటికి వినపడ్డాయి. సో మేడమ్స్ మీ ఇద్దరి కోసం చెప్తున్నాను. మా దగ్గర
మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి టీచింగ్ హాస్పిటల్ ఉంటుంది. టీచింగ్ హాస్పిటల్లో అన్ని బేసిక్ స్పెషాలిటీస్ ఉంటాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, చెప్పండి సార్. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆప్థల్మాలజీ, ఈఎన్టీ, ఆబ్స్టెట్రిక్స్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రెస్పిరేటరీ మెడిసిన్, డివిఎల్, అలాగా 12 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాగే అనస్థీషియా, రేడియాలజీ అని పేషెంట్స్ చూడకుండా మత్తుమంది ఇచ్చే డిపార్ట్మెంట్, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ చేసే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో వీళ్ళందరికీ ఎవ్వరు నడిచి మా దగ్గరికి వచ్చినా కూడా వాకిన్ పేషెంట్స్ అందరికీ ఓపీ ఫ్రీగా ఇస్తాము. ఇప్పుడు మీరు ఏదైనా బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మీకు తెలుసు, డాక్టర్ ఛార్జెస్, ఓటీ ఛార్జెస్, నర్సింగ్ ఛార్జెస్, ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్, కన్సల్టేషన్ ఛార్జెస్, రెఫరల్ ఛార్జెస్ అని బెడ్ ఛార్జెస్, ఒక 20 ఛార్జెస్ ఉంటాయి. మీకు కూడా చూసి ఉంటారు, ఎంత చిన్న నర్సింగ్ హోమ్ లో అయినా ఇవన్నీ ఉంటాయి. ఇంకా హాస్పిటాలిటీ ఛార్జెస్, డయట్ ఛార్జెస్ అని. మా దగ్గర ఏ పేషెంట్ మా హాస్పిటల్ కి వచ్చినా, మేము అడ్మిట్ చేసుకున్నా కూడా అతన్ని అడ్మిట్ చేసుకున్న నిమిషం నుంచి అతన్ని డిశ్చార్జ్ చేసే వరకు, ఇప్పుడు మా మేడం గారు వాళ్ళు, సార్ వాళ్ళు చెప్పినట్లు ప్రతి ఇన్వెస్టిగేషను, ప్రతి కన్సల్టేషన్, ప్రతి రెఫరల్, ప్రతి నర్సింగ్ ఛార్జ్, ప్రతి బ్లడ్ టెస్ట్, ఇంక్లూడింగ్ ఎంఆర్ఐ, 2D ఎకో, ఈసీజీ 24 గంటలు కూడా చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్, ఆపరేషన్ అన్నారు. ఇప్పుడు ఒక చిన్న క్యాట్రాక్ట్ సర్జరీ అయితే ఆ లెన్స్ కాస్ట్ ఒక్కటే 1500 అవుతుంది, మోర్ దాన్ 1500 అవుతుంది. అట్లా రోజుకి కనీసము మా 2 హాస్పిటల్స్ లో కలిసి 20 ఉత్త కంటి ఆపరేషన్లు అవుతాయి. డెలివరీస్ కానివ్వండి, పాప పుట్టిన పాపకి అవని చెప్పారు. ప్రతి పేషెంట్ ఆపరేషన్ రాసామంటే ఫార్మసీ నుంచి పేషెంట్ అటెండర్ కి మందులన్నీ బ్యాగ్ లో ఇచ్చి ఓటీకి పంపిస్తాము. అలాగే ఎంత అమౌంట్ బిల్ చేస్తున్నామో ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి, ఇన్వెస్టిగేషన్ 3000 అయితే దానికి 0 బిల్ చేస్తాము. ఎందుకంటే మాకు కూడా తెలియాలి కదా ఎంత ఖర్చు పెడుతున్నామో అని. కాబట్టి ఇవన్నీ మా హాస్పిటల్స్ లో చేస్తాము అని చెప్తున్నాం.